హాయ్ మచ్చా, ఎలా ఉన్నారు మచ్చా? అంతా బాగుంటారు మచ్చా. ఈరోజు కువైట్లో గాలి తుఫాన్ వచ్చింది మచ్చా. రోడ్లు కనిపించకుండా తొలుతా ఉన్నది. ఇప్పుడే మా సేటోడు కొడుకుని ఇంటికాడ దింపేసి వస్తూ ఉన్నాను. మా సేటోడు కొడుకుని పోయి వేసిపెట్టేటప్పుడు మాత్రం గాలి తుఫాను రోడ్డు మీద వెళ్తూ ఉంటే ముందు పోయే కారు కూడా కనిపించలేదు మచ్చా. ఆ మాదిరి ఉండింది. ఎందుకంటే ఇంతకుముందు నేను పోయేటప్పుడు కారులో వెళ్ళేటప్పుడు వీడియో తీయచ్చు, కానీ ఏమంటే మెయిన్ రోడ్లో కెమెరాలు ఉంటాయి కదా, కొట్టినాయంటే 1 మంత్ సాలరీ లిగిసిపోతుంది మచ్చా. అందువల్ల భయపడి మచ్చా ఆ సేటోని ఇంటికాడ దింపేసి ఇట్లా షార్ట్ కట్లో వస్తూ ఉండాలి మచ్చా. చూడండి మచ్చా ఎలా ఉండదు మచ్చా. గాలి ఒక బీభత్సంగా వస్తూ ఉండదు మచ్చా. గాలి తుఫాను ఎంత బీభత్సంగా అంటే చూడండి మచ్చా, ఎంత దారుణంగా ఉన్నదో. పక్కన చెట్లు చూడండి మచ్చా ఎంత ఊగుతూ ఉన్నాయో. డ్రైవింగ్ చేసేదానికి కూడా భయపడతా ఉన్నట్టున్నది మచ్చా. చూడండి మచ్చా, ఇది వచ్చి మా ఏరియా మచ్చా. ఇది మా ఏరియా, మా ఇంటి దగ్గరే ఇది. చూడండి, పెద్ద కనిపించలేదు కానీ కెమెరాకి, బయట మాత్రం గాలి మాత్రం బీభత్సంగా ఉండదు మచ్చా. దేనికి తీసాను రా కారా అనిపించింది. మా ముండా కొడుకు ఏమన్నా ఇంటికాడ ఉండే ఒకటి ఉంటాడా? ఉండడు. వాడొచ్చి మా తాతగారి ఇంటికి పోదాంపా అని అంటాడు. ఆడించి మళ్ళీ నేను ఉండే రూమ్ కాడించి మళ్ళీ మెసేజ్ వెళ్ళాలి మచ్చా. ఆడించి మళ్ళీ మెసేజ్ వెళ్ళాలి, మళ్ళీ వాడికి ఆడిపోయి మళ్ళీ ఆడికించి మళ్ళీ ఫోన్ చేసి మరి రారా స్వామి ఇంటి కింద ఉన్నాను రారా దొంగనా బట్ట ఏదోనా ఇలా అనుకొని మళ్ళీ కిందకి వచ్చింది. మళ్ళీ పిలిస్తే మళ్ళీ నిదానంగా వస్తాడు మచ్చా. ముండనాయలో గలీజునాయలో ఇంకా వాడిని తీసుకొని మచ్చా వాళ్ళ తాతగారింటికి వస్తాను మచ్చా. వచ్చాడు గమ్ముగా అంటాడా? లేదు నాకు చాక్లెట్లు కావాలా లేకపోతే ఇంకేమైనా కావాలని అడుగుతాడు మచ్చా. మళ్ళీ వాడి కోసం మళ్ళీ జమ్యాక పరిగెత్తాలి మచ్చా. ఏంది మచ్చా, కువైట్కి వచ్చి మనల్ని గమ్ముగా ఉంచుతాడు మచ్చా. గమ్ముగా ఉంచరు మచ్చా, దోలు తీరుస్తారు మచ్చా. ఏంది మచ్చా ఇది? మనం ఇంటికాంచి ఎగేసుకుంటా వచ్చాం మచ్చా. ఇడేమన్నా ఉండదని